హలో నమస్తే. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ పాలన రైతుల సాగుకొచ్చింది. పండించిన వరి ధాన్యాన్ని అమ్ముకోవడం కోసం ఎదురు చూపులు చూస్తున్న రైతులు ఆ ధాన్యం ప్రభుత్వం కొనకపోగా దాన్ని కొనడానికి ఆలస్యం చేయడం వల్ల రైతులు ఒక్కొక్కరుగా ప్రాణాలు విరుస్తున్నారు. వరి ధాన్యం కుప్పల మీదనే ప్రాణాలు వదులుతున్నారు. మనం చూసినాం నిన్న మొన్న 2-3 రోజులుగా వరుసగా తెలంగాణ రాష్ట్రంలో రైతులు ధాన్యాన్ని అమ్ముకోవడం కోసం మార్కెట్ యార్డ్లకు తీసుకొస్తేనో లేకపోతే ధాన్యాన్ని అమ్ముకోవడం కోసం కాంటా కోసం ఎదురు చూసుకుంటా అక్కడ కుప్పలుగా పోసి ఆ కుప్పల మీద వడదెబ్బ తగిలి చచ్చిపోతున్నారు. కుప్పల మీద కాపలా ఉంటే అక్కడ పిడుగుబడి ఒకరు చనిపోయినారు. రైతులకు ఇట్లా కష్టాలు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రజాపాలన అన్నారు, ఇందిరమ్మ రాజ్యం అన్నారు. కానీ ఆ ఇందిరమ్మ రాజ్యంలో, ఈ ప్రజాపాలనలో రైతులు ధాన్యం పండించడం ఒక ఎత్తైతే ఆ పండించిన ధాన్యాన్ని అమ్ముకోలేక సరిగా ప్రభుత్వం ప్రణాళిక రచించి ప్రభుత్వం కాంటాలు వేయకపోవడం వల్ల, ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయలేకపోవడం వల్ల రైతులు చచ్చిపోతున్నారు. మనము నిన్న ఒక్కరోజే చూసినాం రైతులు. ఎందుకంటే అకాల వర్షాలు వస్తున్నాయి. ఎప్పుడు వాన వస్తుందో తెలుస్తలేదు, ఎప్పుడు వడగళ్ళు కురుస్తాయో తెలుస్తలేదు, ఎప్పుడు ధాన్యం తడిసిపోతుందో తెలుస్తలేదు. ధాన్యాన్ని ఆరబెట్టడం కోసం ఆరు బయట పోసిన ధాన్యాన్ని వర్షానికి తడవకుండా కాపాడుకోవడం కోసం అనేక మంది రైతులు ప్రాణాలొడ్డి దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. చాలామంది రైతులు చనిపోయినారు. మనం చూసినాం అకాల వర్షంతో వరి రైతుల కుటుంబాల్లో ఎట్లా విషాదాన్ని నించిందో. మంచిర్యాల జిల్లా లక్సెటిపేట మండలంలో కొత్తూరు, గంపలపల్లి గ్రామాల్లో మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఆ భారీ వర్షం కురుస్తుంటే ప్రభుత్వం ధాన్యం కొంటుంది అని చెప్పేసి అక్కడ ధాన్యాన్ని పెట్టిన వాళ్ళు ధాన్యం దగ్గర ఆ వర్షం నుంచి, ఆ ఎదురుగాల నుంచి ధాన్యాన్ని కాపాడుకోవడం కోసం టార్పోలిన్ కప్పుతందుకు వాళ్ళు పోయినరు. ఇట్లా వేరువేరు ఘటనల్లో 4 రైతులు చనిపోయినరు. ఇంకో 6 రైతులు తీవ్రంగా గాయపడ్డారు. వాళ్ళు వర్షం పడుతుంది కదా అని చెప్పేసి ధాన్యం దగ్గర కాపలా ఉన్న వాళ్ళు వర్షం పడుతుంది కదా అని చెప్పేసి పక్కనే ఉన్న ఒక షెడ్లో పోయి తలదాచుకుంటే ఆ షెడ్కు ఆనుకున్న ఒక గోడ కూలిపోవడం వల్ల 2 రైతులు మరణించును, ఒక 6గురికి తీవ్ర గాయాలైనాయి. గంపలపల్లిలో ధాన్యంపై పరదాలు కప్పేందుకు వెళ్ళి వర్షం ఎక్కువ కావడంతో పక్కనే షెడ్లోకి వెళ్ళిన తండ్రి కొడుకులు తనుగుల నాగరాజు, అభిరామ్ ఇద్దరు మృతి చెందినారు. గోడ కూలి 2 చనిపోయినారు. అట్లాగే కొత్తూరు గ్రామంలో వరి ధాన్యంపై పరదాలు కప్పేందుకు వెళ్ళిన రైతులు 6గురి మీద గోడ కూలి పడింది. ఈ ఘటనలో కొత్తూరు రైతు గుండారపు వెంకటేష్తో పాటు ముత్యంపేట గ్రామానికి చెందిన నెల్క లచ్చన్న అనే వ్యక్తి మృతి చెందినరు. ఘటనలో గాయపడ్డ మరో 4గురిని కరీంనగర్లో ఆసుపత్రికి తరలించారు. అట్లాగే కరీంనగర్ జిల్లా శంకరంపట్నం మండలం గద్దపాక గ్రామానికి చెందిన రైతు ఐలయ్య ఇటీవల పంటను కోసిండు. వడ్లను కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిండు. కానీ ప్రభుత్వం పంట కొనుగోలు జాప్యం చేస్తుండడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యిండు. ఆ క్రమంలోనే మంగళవారం సాయంత్రం మబ్బులు కమ్మేయడంతో వర్షం పడేలా ఉందని ఎండబోసిన వడ్లను వెంటనే కుప్పపోశాడు. ఈ క్రమంలో ఆ పంట ఏమైపోతుందో, ధాన్యం ఏమైపోతుందో అని ఆందోళన చెంది గుండెపోటుకు గురై అక్కడికక్కడే మరి చనిపోయిండు. ఇట్లా రైతులు ఒకరి తర్వాత ఒకరు పిట్టల్లాగా రాలిపోతుంటే ప్రభుత్వం ఇంకోవైపు రైతు మేళాలు నిర్వహిస్తుంది. ఎందుకోసం ఈ రైతు మేళాలు? మీరు నిర్వహించే రైతు మేళాలు రైతులకు చావు మేళాలు అవుతున్నాయి. ఆ మేళా అంటే జాతర, ఈ మేళం అంటే చావు డప్పు. మీరు ధాన్యం కొనడంలో జాప్యం చేయడం వల్ల, ధాన్యం కొనడంలో తాత్సారం చేయడం వల్ల రైతులు గుండెపోటు వచ్చి చనిపోతున్నారు, వడదెబ్బ తగిలి చనిపోతున్నారు, పిరుగుబడి చనిపోతున్నారు. పంటను కాపాడుకోవాలనే తపనతో వరి ధాన్యం కుప్పల దగ్గర కాపలా ఉండి వర్షం పడితే పక్కన షెడ్లకు పోతే షెడ్ కూలి చనిపోతున్నారు. ఇది మీరు నిర్లక్ష్యం కాదా? మీరు వరి కొనుగోలులో చేస్తున్న ఆలస్యం వల్ల ఈ చావులు కాలేదా? ఇవి మీరు చేసిన హత్యలు కాదా? కాంగ్రెస్ పార్టీ చేసిన హత్యలు కాదా? బరాబర్ అడుగుదాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన హత్యలు కాదా? ఈరోజు మన కార్యక్రమం ద్వారా బరాబర్ అడుగుదాం.
మే 6, 2022 రోజు వరంగల్లో రైతు డిక్లరేషన్ వేసిండ్రు. ఆ రైతు డిక్లరేషన్లో వాళ్ళు చెప్పిన మాటలను బట్టి చూస్తే రైతులు చాలా సంతోషపడ్డ రైతులు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని కాదని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఓట్లేసిండ్రు, కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిండ్రు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చేటట్టు చేసిండ్రు. వరంగల్ డిక్లరేషన్లో, రైతు డిక్లరేషన్లో వాళ్ళు ఇచ్చిన హామీలను నమ్మి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నమ్మి రైతులు మోసపోయినరు. రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు, యూరియా కోసం ఎదురు చూస్తున్నారు, కరెంట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు పంట పండిన తర్వాత పంట ఎప్పుడు కొంటుందా ప్రభుత్వం ఎదురు చూస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఎక్కడ ప్రభుత్వం ఈ పంట కొంటే 500 రూపాయల బోనస్ ఇస్తుందో అని ఆ బోనస్ ఎగ్గొడుతందుకు పంట కొనుగోళ్లను ఆలస్యం చేస్తున్నారు. పంట కొనుగోలును ఆలస్యం చేయడం వల్ల రైతులు ప్రైవేట్ మిల్లర్లకు అమ్ముకుంటున్నారు, ప్రైవేట్గా అమ్ముకుంటున్నారు. అట్లాగే ఎవరైతే ప్రభుత్వం కొంటది అని ఎదురు చూస్తున్నారో వాళ్ళు అకాల వర్షాల కారణంగా పంటను నష్టపోతున్నారు, ప్రాణాలను కోల్పోతున్నారు. వరంగల్లో బీఆర్ఎస్ పార్టీ ఈరోజు రైతు డిక్లరేషన్ జరిగిన ఈరోజు వరంగల్లో బీఆర్ఎస్ పార్టీ రైతు సంగ్రామ సభ నిర్వహించింది. రైతు సంగ్రామ సభలో వందలాది మంది, వేలాది మంది రైతులు పాల్గొన్నారు. ఎక్కడైతే వరంగల్ డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో, ఆ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వరంగల్ డిక్లరేషన్ ఇచ్చిన దగ్గరనే ఈరోజు రైతు సంగ్రామ సభ జరిగింది. ఒకసారి మీరు చూడండి ఎంతమంది రైతులు అక్కడ వచ్చిండ్రు, ఎంతమంది రైతులు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన ఆగ్రహంతో ఉన్నారు. అక్కడ వచ్చిన రైతులు ఒక్కొక్కరుగా మాట్లాడుతుంటే కళ్ళెంబడి నీళ్ళు వస్తుంటాయి. వాళ్ళ ఆవేదనకు అంతు లేకుండా ఉంది. వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో, రైతు సంగ్రామ సభలో ఈరోజు ఒక రైతు మాట్లాడిండో, ఆ రైతు మాట్లాడింది ఏం మాట్లాడిండో ఒకసారి మనం వింటే మనకు రైతులు ఎంత ఆవేదనతో ఉన్నారో అర్థమవుతుంది. ఒకసారి అది ప్లే చేయండి. కేసీఆర్ ఆంధ్ర పరిపాలన నుంచి పానానికి తెగించి మనకు తెలంగాణ తెచ్చి 10 సంవత్సరాలల్లా మనకు నీళ్లు తెచ్చి, చెరువులు పూడికలు తీసి నీళ్ళు ఇచ్చి, 7 గంజాలల్లో ఉన్న నీళ్లు ఇప్పుడు 3 గంజాలలో నీళ్లుండి అధిక పంటలు పండి హాయిగా 10 సంవత్సరాలు మన ఊళ్ళలోనే మనకు మంచిగా సెంటర్లు పెట్టి గ్రామాన ఇంటి నుంచి బయటికి వెళ్ళకుండా, ఒక్క ఇబ్బంది కాకుండా, మన గింజ పోకుండా మొత్తం కొని 10 రోజులకే మన ఖాతాలలో పైసలు వేసిన మహానుభావుడు కేసీఆర్ గారు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళబొల్లు మాటలు చెప్పి ప్రభుత్వానికి ఎక్కి మనకు ఏం చేస్తాడయ్యా అంటే, ఈ ఆడికి నేను పంట పండించి చేనేసింది 3 నెలల 15 రోజులు అయితే, నేను పంట పండించినాక నెల 15 రోజులు ఆ దొన్నెమ్మడున్నాక నేనేమి చేయాలి మీరే ఆలోచించాలి. ఈ దౌర్భాగ్యానికి, ఈ రైతుల కన్నీళ్లు పర్వంతో కాంగ్రెస్ ప్రభుత్వం కొట్టుకుపోయి చందంగా ఉండాలంటే, మనం మంచిగా బతకాలంటే ఎంత కోసపడ్డాం. మన సారు కేసీఆర్ చెప్పిండు, అయ్యా వెనకటి ముంగడ పడుతుంది, చెప్పులు లైన్లో పెడతారు, మీకు ఇత్తనాలు దొరికాయి, వీర్య బత్తాలు దొరికాయి అని మనకు ఎట్లా చెప్పిండంటే బ్రహ్మంగారు చెప్పినట్టు చెప్పిండు మన కేసీఆర్ గారు. ఆ మాట మనం పాటించలే. మార్పు అని కాంగ్రెస్ వాళ్ళకు ఓట్లేసి మనం భంగపడ్డాం. మన రైతుల కన్నీటి పర్వంతో వాళ్ళు కొట్టుకపోతారు కాంగ్రెస్ వాళ్ళు. చూసిండ్రు కదా, రైతులతోటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ ఇప్పుడు రైతులకు భంగపాటు ఎదురైంది, రైతులు మోసపోయినరని ఒక రైతే స్వయంగా వరంగల్ సంగ్రామ సభకు వచ్చి చెప్తున్నారు. ఈరోజు వరంగల్లో సంగ్రామ సభ జరిగింది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరంగల్ సంగ్రామ సభలో రైతులకు ధైర్యం చెప్పిండు. రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉంది, బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది, రైతులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే వరకు బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది అని ఆయన రైతు సభ వేదికగా చెప్పిండు. రైతు సంగ్రామ సభలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే రైతు డిక్లరేషన్ సభ నిర్వహించిందో అక్కడనే నిర్వహించిన రైతు సంగ్రామ సభలో బీఆర్ఎస్ పార్టీ కొన్ని తీర్మానాలను పాస్ చేసింది. రైతు సంగ్రామ సదస్సు తీర్మానాలుగా ఆ తీర్మానాలని పాస్ చేసింది. అందులో
కాంగ్రెస్ పాలనలో చనిపోయిన రైతు కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వాలి, 10 లక్షల చొప్పున కుటుంబానికి 10 లక్షల చొప్పున లేదా రైతుకు 10 లక్షల చొప్పున సహాయం చేయాలని కాంగ్రెస్ పార్టీని వరంగల్ రైతు సంగ్రామ సదస్సు డిమాండ్ చేసింది. రైతు డిక్లరేషన్లో ఇచ్చిన 34 హామీలను వెంటనే అమలు చేయాలని రైతు సంగ్రామ సదస్సు ఒక తీర్మానాన్ని పాస్ చేసింది. అట్లాగే రైతులు పండించే పంటలను ఎటువంటి ఆంక్షలు లేకుండా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్లో చెప్పింది అన్ని పంటలకు 500 రూపాయల బోనస్ ఇచ్చి కొంటామని. కానీ ఇప్పుడు కేవలం సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేసింది. ఆ సన్న వడ్లు కూడా కొనకుండా తాత్సారం చేస్తూ రైతులు ప్రైవేట్గా అమ్ముకునేటట్టుగా చేస్తుంది, బోనస్ ఇవ్వడం తప్పించుకోవడం కోసం. రైతులు పండించే పంటలను ఎటువంటి ఆంక్షలు లేకుండా 500 రూపాయల బోనస్ ఇచ్చి కొనాలని సదస్సు తీర్మానం చేసింది. అట్లాగే రైతు భరోసా బాకీతో సహా ఇవ్వాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 15,000 సంవత్సరానికి ఇస్తామన్నది, పంటకి 7,500 రూపాయలు ఇస్తామన్నది. కానీ దాన్ని తగ్గించి పంటకు 6,000 రూపాయలే చేస్తుండ్రు. పంటకు 6,000 రూపాయలు అంటే సంవత్సరానికి 12,000 రూపాయలు, 12,000 రూపాయలు అంటే 3,000 రూపాయలు ఎకరానికి కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది రైతులకు. అట్లాగే ఇవ్వకుండా ఎగ్గొట్టిన రైతు భరోసాలు కూడా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికీ కేవలం 3 విడతలుగా మాత్రమే రైతు భరోసా ఇచ్చింది. రైతు భరోసా అది కూడా 12,000 రూపాయలు ఇచ్చింది. ఎగ్గొట్టిన రైతు భరోసా, తగ్గించి ఇచ్చిన రైతు భరోసా, ఆ మిగిలిన పైసలు ఖచ్చితంగా రైతులకు చెల్లించాలని వరంగల్ సంగ్రామ సభ తీర్మానించింది. వరంగల్ రైతు సంగ్రామ సభలో కేటీఆర్ గారు భావోద్వేగానికి లోనైనరు. రైతుల పరిస్థితి చూసి, రైతులను కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాన్ని చూసి ఆయన భావోద్వేగానికి లోనైనరు. ఒకసారి కేటీఆర్ గారు ఏం మాట్లాడారో చూద్దాం. ఓట్లు దొబ్బిండ్రు, ఓట్లకు ముందేమో బట్టెబాజ్ ముచ్చట్లు చెప్పిండ్రు, ఇప్పుడు దోకేబాజ్ పనులు చేస్తున్నారు. ఇవాళ గల్లీలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్త ఎవరైతే ఇంటింటికి తిరిగి ఓట్లు అడిగిండో వాడు మాట్లాడతలేడు. పోనీ ఢిల్లీ నుంచి వచ్చినోడు ఏమైనా పత్తా ఉన్నాడా అంటే వాడు మళ్ళా గల్లనే పడతలేడు. ఢిల్లీకి వెళ్ళి వచ్చినోడు ఏమయ్యా రాహుల్ గాంధీ, నిన్ను అడుగుతా ఉన్నా, ఎక్కడ సచ్చింది నువ్వు చేసిన డిక్లరేషన్, ఎక్కడ సచ్చింది అని అడుగుతున్నా. నువ్వెక్కడ చచ్చినావు రాహుల్ గాంధీ? నువ్వు నిలబెట్టిన ముఖ్యమంత్రి, నువ్వు ఇక్కడ మాకు అప్పజెప్పిపోయిన ముఖ్యమంత్రి ఏ గాడిది పనులు తోముతున్నాడో అని అడుగుతున్నా నేను. ఎక్కడున్నాడు? రైతులు కల్లాల కాడ అవస్థల్లో ఉంటే ఇలా మక్కలు నిన్న తిరిగిన నేను జనగామల యశ్వంతాపూర్ పోయినా, పర్కాళ్ళ ఊకలు పోయినా, నర్సంపేట మార్కెట్ యార్డుకు పోయినా రైతులు కళ్ళకెళ్ళి రక్తం గారే పరిస్థితున్నది. అందుకే అంటున్నా నేను బాధతోని, ఎక్కడ చచ్చిండు రాహుల్ గాంధీ? 4 ఏళ్ళే రైతు డిక్లరేషన్ అని చెప్పి ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్ళు అయిపోయాయి. ఎక్కడ ఒక్కటన్నా అమలు చేసినవా అని అడుగుతున్నా. ఇంత మోసం చేయొచ్చా రైతును? ఇంత దారుణంగా వంచొచ్చా? అన్నం తినే కంచంలో ఈరోజు మన్ను పోయొచ్చా అని నేను అడుగుతున్నా. దుక్కి దున్నుకునే రైతన్నను ఇంత ఘోరంగా మోసం చేస్తారా? సిగ్గనిపిస్తలేదా కాంగ్రెస్ నాయకులారా? నానా గడ్డి తింటారా ఓట్ల కోసం? ఇక్కడ రైతు సంగ్రామ సదస్సు అని పెట్టుకుంటే వాళ్ళక్కడ మెగా రైతు మేళానట. అది మెగా రైతు మేళా కాదు, దగా రైతు మేళా. రైతులను దగా చేసిన దౌర్భాగ్యుల మేళా అది. అంతే తప్ప అక్కడ నిజమైన రైతు ఒక్కడు కూడా లేడు. కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలను పోగేసుకొని వాళ్ళతో సపట్లు కొట్టించుకొని వాళ్ళు రైతులంతా సంతోషంగా ఉన్నారని చెప్పి మీరు సన్నాయి నొక్కులు నొక్కితే ఎవడు నమ్ముతాడు మిమ్మల్ని? నేను అడుగుతా ఉన్నా. ఇన్ని వేల మంది మా రైతన్నలు అడుగుతున్నారు, ఎక్కడున్నాడు రాహుల్ గాంధీ? ఎక్కడున్నది నీ డిక్లరేషన్? ఎక్కడ పోయినాయి నువ్వు చెప్పిన మాటలను అడుగుతున్నారు. రైతు డిక్లరేషన్ పత్రం ఒక బోగస్ పత్రం అని కేటీఆర్ విమర్శించిండ్రు. రైతు సంగ్రామ సభలో ఆయన మాట్లాడిండ్రు. ఇది ఇచ్చిన రాహుల్ గాంధీ పత్తా లేకుండా పోయిండని, ఇది చెప్పిన మాయమాటలు చెప్పిన రేవంత్ రెడ్డి మళ్ళీ అటు దిక్కు కూడా చూస్తలేడని కేటీఆర్ బహిరంగ విమర్శించారు. అందుకే ఈరోజు టీ న్యూస్ వేదికగా రైతుల పక్షాన మనమందరం నిలబడదాం. రైతుల పక్షాన నిలబడి రైతుల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాం, బరాబర్ అడుగుదాం. ఈరోజు మన కార్యక్రమం ద్వారా మనం కాంగ్రెస్ పార్టీని అడుగుదాం, రైతులందరం అడుగుదాం, రైతులందరి పక్షాన అడుగుదాం. పంటలు కొనకుండా రైతుల ఉసురు తీస్తున్న రేవంత్ సర్కార్ ప్రభుత్వ అసమర్థతకు ఇంకెంతమంది రైతులు బలి కావాలి? రైతులను చంపడమేనా కాంగ్రెస్ పార్టీ తెచ్చిన రైతు రాజ్యం, కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ప్రజాపాలన? బరాబర్ అడుగుదాం.
అన్నదాతల యాసంగి కష్టమంతా అకాల వర్షాలకు ఆగమవుతుంటే సిగ్గు లేకుండా మెగా రైతు మేళాలు అని పెడతారా? బరాబర్ అడుగుదాం. ఈరోజు వరంగల్ వేదికగా రైతులు సంగ్రామ బేరి మోగించిండ్రు. రైతుల సంగ్రామ బేరి మీ చెవున పడ్డదా లేదా? రేవంత్ ఒకసారి చెప్పండి, మీరు ఇప్పటికైనా రైతుల కష్టాల్ని తీరుస్తారా లేదా? బరాబర్ అడుగుదాం. ఇప్పటికైనా యాసంగి ధాన్యం కొంటారా? అన్నదాతల ఆగ్రహానికి కొట్టుకుపోతారా? బరాబర్ అడుగుదాం.